తెనాల్లో వాళ్ళెవరో డ్రగ్స్ సేవిస్తున్నారు అంటూ రోడ్ల మీద కొట్టారు. వాళ్ళది ఆ డ్రగ్స్ టెస్టులు చేపిచ్చి అరెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాత చూపించిన వాళ్ళు ఏదన్నా అరాచకానికి పాల్పడితే చేయడం ఒక యాస్పెక్ట్. బట్ ఇప్పుడు డ్రగ్స్‌తో పట్టుబడి అది రాయడంలో కూడా తప్పులేదు వైసీపీ వాళ్ళైతే. అయితే అది వ్యక్తుల్ని వైసీపీ అన్నారు. అంతవరకు ఒకటి నడిచింది. ఇప్పుడు మొయినాబాద్ ఫార్మ్ హౌస్ పార్టీలో డ్రగ్స్ కలకలం. ఈ వార్త నిన్నటికి ఇవాల్టికి కూడా చూడండి వీళ్ళ ధోరణి. ఇందులో పోలీసుల వైపు తుపాకీతో కాల్చిన ఢిల్లీ వాసి అమిత్ శర్మ, 11 మందికి డ్రగ్స్ పరీక్షలు, 6గురికి పాజిటివ్. వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, రోహిత్ రెడ్డి. దుష్ప్రచారం నమ్మొద్దంటూ ఎంపీ పుట్టాది మళ్ళీ ఎంత పెద్ద కాలం. ఇది వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇదే టైంలో ఆంధ్రజ్యోతి అయితే అసలు దీనికి డ్రగ్స్ కాదు అసలు వ్యవహారం, దీంట్లో మనం చూడాల్సింది దుబాయ్ ఆస్తులకు సంబంధించిన ఉదంతం చూడాలి. దుబాయ్లో మొన్న మధ్యన ఈ ఆస్తులన్నీ ఒక అతను కొనిపెట్టినటువంటి అతను వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కొన్నతను, అతను చచ్చిపోయాడు. అతని వ్యవహారం ఇదంతా కూడా, అందుకోసం వీళ్ళు కూర్చున్నారంటూ అసలు డ్రగ్స్ మీద నుంచి అటు దృష్టి మళ్ళీ ఇచ్చే స్టోరీ వాళ్ళకి వచ్చారు. ఇది ఆంధ్రాలో జర్నలిజం స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట.